హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫార్మ్స్. సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ అయితే పొద్దున్నే లేచి ఒక 3 పుంజులను అయితే పుచ్చుకుని అయితే మేము బయలుదేరిపోయాం అనమాట. ఈతలు వేయిద్దాం అనేసి అయితే కాలువ దగ్గరికి అయితే మేము రావడం జరిగింది. సో మేము తీసుకొచ్చిన పుంజులు వచ్చేసరికి 2 కాకులు, ఒక మైలా అనమాట, మైలా డ్యాగ, కోట్ డ్యాగ. సో ఈ 3 ఆటలను అయితే తీసుకొచ్చి అయితే మేము ఈతలు అయితే వేయడం జరిగిందనమాట. పొద్దున్నే చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇటుపక్క మాది విలేజ్ సైడ్ కదా, సో గోకవరం అనమాట, రంపచోడవరం దగ్గరలో. అయితే పొద్దున్నే చాలా మార్నింగ్ 7 కల్లా అయితే మేము అయితే చెరువు దగ్గరికి అయితే రావడం జరిగింది. సో చెరువు కాడికి వచ్చి ఈతలు అయితే వేపిస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ చెరువులోకి దిగి ఒక దాన్ని అయితే ఈత అయితే వేపిస్తున్నాడు అనమాట. సో నేను పైన అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా అయితే ఈతున్నాయో. సో ఇవాళ అయితే ఒక 3 ఆటలను తీసుకొచ్చామన్నమాట. రేపు మరొక 3 ఆటలను తీసుకొద్దాం అనేసి, మొత్తం బైక్ మీద అయితే తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకు వచ్చి ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఈ చెరువు. చాలా అంటే వ్యూ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక పక్కన పచ్చడి పొలాలు, సో పక్కన ఈ చెరువు అనమాట. ఈ చెరువుకి పై పక్క వచ్చేసరికి మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ ఎదురుగుండా కనిపించేది అది మెయిన్ రోడ్ అనమాట. చెరువుకి మెయిన్ రోడ్కి ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే నీటిలో దిగితే చలి కూడా ఇంకా చాలా బాగుందనమాట. చలిగానే ఉంది. మొత్తం 3 ఆటలను అయితే తీసుకొచ్చామన్నమాట. మా వాడైతే ఈతలు అయితే వేపిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా అయితే ఈతున్నాయో. సో ఈతలు అన్నది మన ఈ పండగ తయారీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ వేపిస్తూ ఉంటారు కదా, సో మనం కూడా అలాగే ఈతలు అయితే వేయించడం జరిగింది. అలాగే నేనైతే ఈ డ్యాగ్ని అయితే వేపిస్తున్నానండి. చూడండి, ఒక పక్క దీనికి కోడిని పట్టుకుని మరో పక్క వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఆ వీడియో అయితే కొద్దిగా చూడవచ్చు మీరు, అది ఎలా ఇస్తుందన్నది అయితే చూడండి. అలాగే మేము మొత్తం అయితే ఒక 3 పుంజులు తీసుకొచ్చాం కదా. సో ఈ 3 ఆటలను అయితే నీట్గా ఈతలు అయితే వేయించేసి గొట్టు మీద పైన తాడుకి అయితే వేయడం జరిగింది. తాడుకి వేసిన తర్వాత చూడండి, మొత్తం ఎలా పడితే అలా వణికేస్తున్నాయి అనమాట. ఫుల్గా మ్యాక్సిమం ఈత అయితే వేయించడం జరిగింది. చూడండి, మొత్తం అయితే ముందు చూసినప్పుడు చాలా ఎంత ఎలా యాక్టివ్గా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసేసరికి మొత్తం చలి వణుకుపోతున్నాయి అనమాట. ప్లేస్ అయితే చూసారు కదండి ఎంత బాగుందో. పొద్దున్నే ఇలాగ పొలాల వైపు వచ్చి చేలో సరదాగా ఇలా ఈతలు వేపిస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా. సో అలాగే రేపు అయితే మరో 3 వాటిని తీసుకొచ్చి రేపు ఆ 3 వాటిని వేయించడం జరుగుతుంది అనమాట. సో మొత్తం మన దగ్గర ఉన్న వాటికి వారానికి 2 ట్రిప్పులు చొప్పున ఈతలు అయితే వేయిద్దామనేసి అయితే ఈతలు అయితే వేయించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.